Welcome to my channel, Travel with Maths Teacher. ఫ్రెండ్స్, మేము నిన్న నైట్ కుంభకోణం రైల్వే స్టేషన్లో పడుకున్నాము. సో తర్వాత మార్నింగ్ కుంభకోణం టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, సో దానికోసం మేము ట్యాప్ కోసం చూస్తున్నాము. సో మెయిన్ రోడ్ ఎందుకని కొంచెం లోపలికి వచ్చాం. వస్తే అక్కడ ఫ్యామిలీ కనిపించింది కదా, వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. చూడండి, విలేజ్ చూపిస్తున్నా ఎంత బాగుందో. సో అది వచ్చి ఇక్కడ కనిపించేది స్కూల్ అండి. అసలు ఆ స్కూల్లోనే మేము ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాము అని చూస్తున్నాము. అంతలోకి మీకు వెనకాల ఇందాక ఫ్యామిలీ కనిపించారు కదా, సో వాళ్ళే మాకు ఇన్వైట్ చేశారు. వాళ్ళ కారిడార్లో కుకింగ్ చేసుకోమన్నారు, ఫ్రెష్ అప్ అవ్వమన్నారు. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. టిఫిన్ చేసి వచ్చిన తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్తాము. సో ఈ విలేజ్లోనే ఒక టిఫిన్ సెంటర్ ఉందంట. సో విలేజ్ చూసినట్టు ఉంటుంది అనేసి అటువైపు వెళ్తున్నాము. సో ఈ విలేజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాము. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో నా గొంతు ఏంటంటే, మేము అరుణాచలంలో వర్షంలో బాగా తడిసిపోయాము. సో అందుకనే గొంతు బాగా పాడైపోయింది, జలుబు చేసినట్టు అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే, టిఫిన్ మామూలుగా రోజు మేమే వండుకుంటాం. ఈసారి ఏంటంటే బయట విలేజ్లో టిఫిన్ ఎలా ఉంటుంది, ప్లస్ విలేజ్ కూడా చూసినట్టు ఉంటుంది కదా. సో కొంచెం దూరం వెళ్ళాలి, 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో విలేజ్ కూడా చూసినట్టు ఉంటుంది అనేసి మేము టిఫిన్ బయట చేద్దామని అనుకున్నాము. సో అందుకనే బయలుదేరాం. మా వైఫ్ మాత్రం అక్కడే ఇంట్లోనే ఉంది. సో నేను మా అబ్బాయి బయలుదేరాము, మా డ్రైవర్ కూడా. సో చూపిస్తాను మీకు, విలేజ్ అంతా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాం అడ్రస్సు. మా అబ్బాయి చూసారా, ఏదో సొంత ఇంట్లో ఉన్నట్టే మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, ఛార్జింగ్లు పెట్టేస్తున్నాడు ల్యాప్టాప్కి. సో నానా బీభత్సం చేసేసాడు. సో అదండి. సో ఇప్పుడు మీకు విలేజ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది విలేజ్. ఇది కుంభకోణం దగ్గరలో అండి. కుంభకోణం ఇంకా 10-15 కిలోమీటర్స్లో కుంభకోణం వచ్చేస్తానగా ఇక్కడ మేము ఆగాము. సో చాలా బాగుంది. సో లెట్స్ ఎంజాయ్ ద విలేజ్. సో బయలుదేరామండి. సో వీళ్ళందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు, ఎందుకంటే కెమెరాకేమో మైక్. కెమెరా అంటే నేను ఫోన్లోనే షూట్ చేస్తున్నాను. సో ఆ సెల్ఫీ స్టిక్ ప్లస్ దానిపైన ఏమో బోయా మైక్. బోయా మైకే అందరూ వింతగా చూస్తున్నారు. అది పెద్ద బొచ్చు అంతా ఉంటుంది కదా, అందరూ వింతగా చూస్తున్నారు. సో మళ్ళీ ఇది పల్లెటూరు అవటం వల్ల వాళ్ళకి కొత్త కదా, ఎవరు ఇట్లా వచ్చి ఉండరు. సో అందరూ వింతగా చూస్తున్నారు. సో మా అబ్బాయి చూసారా, చెప్పులు లేకుండా వచ్చేసాడు. నేను చెప్పాను కదా వాడికి, చెప్పులు కొన్నా కానీ వాడు చెప్పులు వేసుకోడాడు. సో వాడు ఏంటంటే, మా వైఫ్ ఏమో బాగుంటాయి అనేసి బెల్ట్ చెప్పులే కొనా అంటుంది, వాడేమో బెల్ట్ చెప్పులు వేయడు, మామూలు చెప్పులే వేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను విలేజ్లోకి వచ్చాను. టిఫిన్ తింటాం వెళ్తున్నాం. మధ్యలో రోడ్ అంతా ప్యాడ్. నన్ను ఎత్తుకో, నేను చేస్తా. అఖిల్ గారు కొనేప్పుడు నేను ఇది ఎట్లా చేసుకోడు.
సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, అది ఏ టెంపుల్ మరి టిఫిన్ సెంటర్ అయితే దగ్గరే ఉంటుంది, చాలా దూరం ఉంది. మొన్న అరుణాచలంలో అరుణాచలంలో గిరిపుర దర్శనం చేసినప్పుడు బాగా వర్షంలో తడిసిపోయాము. సో అందుకని జలుబు చేసేసింది. ఫ్రెండ్స్ మనం విలేజ్లో ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చాము. సో మా అబ్బాయి పూరి తీసుకున్నాడు, నేను ఇడ్లీ తీసుకున్నా. ఇడ్లీలోనే 3 రకాల చట్నీలు వేసాను. చూపించు. ఫ్రెండ్స్ ఇదేనండి మన టిఫిన్ సెంటర్. సో రేట్ వచ్చి 2 పూరి 10 రూపీస్, చాలా తక్కువ రేట్లోనే టిఫిన్ అయిపోయింది. మొత్తం 64 రూపీస్ అయింది. కుక్కలకు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విలేజ్కి వచ్చాము, ఇక్కడ షాప్కి వచ్చాము. విలేజ్లో మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాం. తమిళ్లో రాసింది, లోకల్ తమిళ్. ఓకే కదా, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి టీ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ చాలా బాగుంది విలేజ్లో. ఇప్పుడు ఏదో చెప్తా అనుకున్నాను. ప్రతి విలేజ్లో ఒక మరి ఆయన చూసేలేకపోతున్నాను. ప్రతి విలేజ్లో ఒకళ్ళు డబ్బులున్న వాళ్ళు ఉంటారు కదా, సో జమీందారులు అంటారు కదా, వాళ్ళే అయి ఉంటారు. ఇంకా ఇంటికి వెళ్ళి టీ పెట్టుకోవాలి. ఇల్లు అంటే మన ఇల్లు కాదు, మనకు ఒకళ్ళు ఇచ్చారు కదా అకామిడేషన్. ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇట్లాంటి వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ చాలా చేస్తాను. ఇది ఇంకా డే 5. సో ఇంకా మనకి 25 డేస్ ఉంది. అంటే 25 డేస్ అంటే మనం చెప్పలేము, ఒకవేళ ఇంకా ముందే కంప్లీట్ అయిపోవచ్చు. అంటే మొత్తం సౌత్ ఇండియా కవర్ చేయాలని మా ప్లాన్. ఇంకా ముందైనా కంప్లీట్ అయిపోవచ్చు. ఓకే, సో మీరు ఫాలో అవ్వండి. ఇట్లాంటి లైఫ్ స్టైల్, విలేజెస్, టెంపుల్స్ అన్నీ చూపిస్తాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రూట్ తప్పిపోయాం విలేజ్లో. అసలు మొత్తం విలేజ్ అంతా తిరిగేస్తున్నాం. ఎలా వెళ్ళాలో ఇంకా తెలియట్లేదు. పోనీ ఎవరన్నా అడుగుదామంటే మనకి తమిళ్ రాదు. ఇంకా అసలు మేము ఏ లొకేషన్లో అక్కడ స్టే చేసాము కూడా ఆ లొకేషన్ పేరు కూడా మేము తెలుసుకోలేదు. వెళ్ళాక తెలుసుకోవాలి, ఇంకా కనుక్కోవాలి, ఎలాగో వెళ్ళాలి. ఓకే, ఇంటికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాం. టిఫిన్ చేయడానికి వెళ్ళాము, కానీ టిఫిన్ తిన్నదంతా అరిగిపోయింది, మా అడ్రస్ అయిపోయి. ఇప్పుడు మళ్ళీ ఏ కాఫీయో ఏదో పెట్టుకొని, లేకపోతే రాగులు జావ ఒకటి ఉంది, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవాలి. ఊరంతా తిరిగేసాం. ఓకే, సో ఇది అయిపోగానే కుంభకోణం టెంపుల్కి వెళ్ళిపోవాలి మనం. మేము ఫ్రెష్ అప్ అయిన హౌస్ ఇదే.
సో టీవీ చూస్తున్నాం, తమిళ్లో ఏవో సినిమాలు వస్తున్నాయి చూస్తున్నాము. సో ఇది అటువైపు వంట సామాన్ అంతా పెట్టుకున్నారు. ఓకే, ఇదే హౌస్, ఇంకా ఒక గదే ఉంది. సో మాకు బాగా హెల్ప్ చేశారు. మనం ఎవరో తెలియదు కానీ మనం రమ్మన్నారు, వాళ్ళకి అన్ని స్నానం చేయడానికి అన్ని ఫెసిలిటీ ఇచ్చారు. సో చాలా బాగుంది. సో మరి ప్రతి ఊర్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ దొరికితే అసలు మనం అకామిడేషన్ ఏం తీసుకోవక్కర్లా. సో మీకు ఒక కార్ ఉంటే చాలు, మీ ఓన్ కార్ ఉంటే సో మీరు మొత్తం సౌత్ ఇండియా అంతా తిరిగేయచ్చు. నాకైతే ఇంకా కార్ రెంట్ అవన్నీ అడిషనల్ ఖర్చు, కానీ మీకు ఓన్ కార్ ఉంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు మా వైఫ్ జావా కాస్తుంది. దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ కలిపాము, ఇంటి దగ్గర తయారు చేసుకున్నాం. ఈ డబ్బా నిండా తెచ్చేసాం, కానీ ఈరోజే కుదిరింది మాకు చేయటానికి. సో చాలా హెల్దీ ఇది మనకి. ఫస్ట్ ఏం చేసామంటే వేడి నీళ్ళల్లో బెల్లం మరగబెట్టేసాం, దానిలో ఆ జావా, దానిలో ఇంకేంటి కాజు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మా మదరే చేసి ఇచ్చారు. సో డబ్బా నిండా తెచ్చుకున్నాం, కానీ ఈరోజే మాకు కుదిరింది చేయటానికి. ఫస్ట్ ఇలా చేసేసుకొని తర్వాత దానిలో పాలు పోసుకొని తాగేయటం. సో మనకి దారి పొడుగుతూ మనకి అసలు ఆకలి అనేది ఉండదు. తర్వాత కాఫీ కూడా కాస్తాం. ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి కూడా మా అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాం ఇప్పుడు. ఓకే, చూపించి మనకి హెల్తీగా ఉంటుంది, ప్లస్ ఆకలి అనేది ఉండదు. ఓకే, దీనిలో తక్కువ పాలు ఉంటే సరిపోతుంది. ఇంత ఇది సాయంత్రం వరకు మనం హ్యాపీగా తాగేయచ్చు. సరే, வெங்காயம் இருக்கு, நாட்டு தக்காளி இருக்கு, இஞ்சி இருக்கு, பூண்டு இருக்கு, சின்ன வெங்காயம் இருக்கு, பல்லாரி வெங்காயம் இருக்கு, முட்டைகோஸ் இருக்கு, பீன்ஸ் இருக்கு, அவரைக்காய் இருக்கு. ఇక్కడ నుంచి తీసానులే, వద్దొద్దు. மற்றும் அனைத்து வகையான காய்கறிகளும் உங்க வீடு தேடியே வந்துட்டு இருக்குங்க. குறைவான விலையில் சரியான எடையில் ஃப்ரெஷ்ஷான காய்கறிகள். பச்சை காய்கறியுமா காய்கறி, நாட்டு தக்காளி, பல்லாரி வெங்காயம், சின்ன வெங்காயம், இஞ்சி, பூண்டு, பச்சை மிளகா, உருளைக்கிழங்கு, கத்திரிக்காய், அவரைக்காய், கேரட், பீன்ஸ், முட்டைகோசு மற்றும் அனைத்து வகையான பச்சை காய்கறிகளும் உங்க வீடு தேடியே வந்துருக்காங்க. குறைவான விலையில் சரியான எடையில் ஃப்ரெஷ்ஷான காய்கறி. வாங்கம்மா வாங்க, கையை காமிச்ச போதும் பண்டு நிற்கும். காய்கறிமா காய்கறி, பச்சை காய்கறி, வெங்காயம், நாட்டு தக்காளி, வெங்காயம், இஞ்சி, பூண்டு, பச்சை மிளகா, உருளைக்கிழங்கு, கட்டு. இந்த மாசம் வந்து தை மாசம் ஒருத்தவங்க சொல்லுவாங்க உங்களுக்கு, அவங்க மூலியமா இடம் வீடு கட்டுங்க. அடுத்தது சிவராத்திரி வீடு கட்டுங்க, கட்டுங்க. நல்லா உதவ வருவ. அடுத்தவங்களை நம்பாத, காரியம் ஓ முத்திக்காது. நான் சொல்றேன், இவங்க கேட்கறது போவாங்க. இதை ஒத்து வரும். ராசி பலன் உனக்கு 2, இன்னொன்று பெண்ணு. அவங்க ராசி ஏன் இதே மாதிரிய 5 வீடு கட்ட ராசி வந்துடும். எல்லாமே மனுஷ வீடு அர்த்தம் போட்டு வாடகைக்கு போட்டு வாடகைக்கு போடுங்க. 1000 பேருக்கு கட்டுங்க. நல்லா இதா இருக்கும். தெய்வத்தை கும்பிடுங்க, நல்லா பக்தி இருக்கு, ஊகமா வருவீங்க. உங்களுக்கிட்ட 4 பேர் இது பண்ணி கும்பிடுங்க. திறமையா இருக்கும், யார் பேச்சு கேட்காது, உன் புத்திக்கா செய்யும். సో ఆవిడ సోది కూడా చెప్తారంటండి. సో మా వైఫ్ చెప్పించుకుంది, తర్వాత మా అబ్బాయి కూడా చెప్పించుకున్నాడు.
సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము కుంభకోణం టెంపుల్స్ చూడటానికి బయలుదేరాం. సో నెక్స్ట్ వీడియో కుంభకోణం టెంపుల్స్ వస్తాయండి. அப்பா அம்மாவுக்கு கொஞ்சம் இதா கொடுப்பான். இது வரைக்கும் கொஞ்சம் கஷ்டம் உடம்புக்கு. இது வரைக்கும் கஷ்டம் இந்த மாதிரி நல்லா இருக்கும். நல்லா இதா இருக்கும். இடம் வாங்க போறேன். இடம் ஒண்ணு வாங்கிதான் இவன் பேருக்கு வாங்கு. 8 இடையும் இடம் ஒன்று வாங்கி வீட்டை கட்டு. ராசிக்கு தை மாதம் கட்டி போடு. நல்ல படிப்புலாம் வரும். படிப்பு நல்ல படிப்பு எல்லாம் வரும். మా అబ్బాయికి అస్సలు నమ్మకం లేదు సోది మీద. ఆమె టెస్ట్ చేస్తున్నాడు. నా పేరేంటో చెప్పైతే అలాగా టెస్ట్ చేస్తున్నాడు అండి. సరే ఓకే టైం అవుతుంది కదా. నేను